కల్కి 2898 ఏడి మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది మాయ. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు అయితే పూర్తయి. దీంతో టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీ అదిరిపోయిందంట మాయ. ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ ట్విస్ట్లే అంట మాయ. భైరవ పాత్రలో ప్రభాస్ అన్న దుమ్ము లేపేశాడు. ఇలాంటి మూవీ తీయడం, ఇలాంటి విజన్ తో రావడం అది నాగశ్వినికి మాత్రమే సాధ్యం. నాగశ్వినికి దండం పెట్టాల్సిందే అన్నట్టుగా సినిమా ఉంది అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. దగ్గరగా ఈ చిత్రం 3 గంటల నిడివిడితో ఉంది. బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాస్ట్ లోడింగ్ అని అంటున్నారు. సెన్సార్ వాళ్ళు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు మాయ. కల్కి మీద అస్సలు అంచనాలు ఏవీ లేవు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ ఒకప్పుడు బాగా అదరగొట్టారు. కానీ ఇప్పుడేమో ఆ రేంజ్ కు తగ్గ ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. కనీసం తెలుగులో కూడా కల్కి హడావిడి కనిపించడం లేదు. భారీ క్యాస్ట్ ఉంది కానీ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా సరిగ్గా ప్లాన్ చేయలేకపోయారు. బుజ్జి అంటూ ఏదో హడావిడిగా చేశారు కానీ ఆ బుజ్జి అంత హైప్ అయితే తీసుకొని రాలేకపోయింది.